సో ఏంటి అంటే 1కి 2కి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎంత డిఫరెన్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సెటప్ డిఫరెంట్ అండి, బట్ కోర్ మా జానర్ ఎమోషన్ ఒకటే. లైక్ మా తోదల పార్ట్ 1లో అయినా సెకండ్ పార్ట్లో అయినా ఈ క్యారెక్టర్స్ బాబు యేసు అనే క్యారెక్టర్స్ ఇరకాటంలో పడి ఎలా బయటపడ్డారు ఏంటి, వాళ్ళ ఈ డార్క్ హ్యూమర్ డార్క్ కామెడీ అంటారు కదా, వాళ్ళ సిచ్యువేషన్ సీరియస్గా ఉన్నా మనకి అక్కడ దాని మీద ప్లే అయ్యే జోక్స్ అలాంటి జానరే. సేమ్ పార్ట్ 1లో కూడా అదే, పార్ట్ 2లో కూడా అదే కంటిన్యూ అవుతుంది. బట్ వీళ్ళ లైఫ్స్ బిహేవియర్ స్టైలింగ్ ఈ పైన ఉండేది మాత్రం మారింది అంతే. ఓకే, కానీ పార్ట్ 1లో ఫుల్ కామెడీ, అంటే థ్రిల్లర్ కామెడీ యాక్చువల్గా. ఇంకా దాని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ కామెడీ మేము? 100%. మీరేం చెప్తారు కామెడీ గురించి? యాక్చువల్లీ పార్ట్ 1 చూడలేదు నేను. చూసాను మూవీ ఓపెన్ 1 డే ముందు చూసాను. ఓకే, బట్ డెఫినెట్లీ అండి, లాట్ ఆఫ్ ఫన్, ఫుల్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫుల్ ఫన్నే. మీరు సెలెక్ట్ చేసుకున్న స్టోరీస్ ఎలా ఉంటున్నాయంటే చూస్తే కొంచెం జానర్ కామెడీ బేస్డే ఉంటున్నాయి. అంటే అలాంటి స్టోరీస్ మీ దగ్గరకు వస్తున్నాయా, లేదంటే మీరే సెలెక్ట్ చేసుకుంటారు? రెండువి ఐ థింక్. నాకు ఇష్టం కొంచెం కోర్కి ప్లాట్ ఉండాలి, కొంచెం వేరే లైక్ డిఫరెంట్ జానర్ ఉండాలి. అండ్ ఐ థింక్ దోస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ ఓన్లీ కమింగ్ ఆల్సో. అండ్ ఐ లైక్ ఇట్. బాగుంది, అలా బాగుందనమాట. సో ఎలా ఉంటారు శ్రీసింహ గారు సెట్లో? ముందు అంత మాట్లాడేవారు కాదు, ఇప్పుడు సింక్ లో ఉంటారు. నేను ఏదైనా జోక్ చెప్తే అయిపోయిస్తారు, కంటిన్యూస్ జోక్ లేస్తా ఉంటుంది. ఓకే, మూవీ విషయానికి వస్తే కనుక, సో పార్ట్ 1 పార్ట్ 2 అని ఉంది కదా, అక్కడ ఎండ్ అయింది. మళ్ళీ సీక్వెల్ వచ్చింది. మళ్ళీ ఈ సీక్వెల్ నుంచి ఇక్కడి నుంచే ఎండ్ అవుతుందా, లేదంటే థర్డ్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? హోప్ఫుల్లీ మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. 2 కాదు 3, 4, 5 కూడా రావాలని మేము. రాజమౌళి గారి లాగా అంటారు పార్ట్స్ అయితే అంతే అంతే అంటారు. సో ఇంకొకటి ఏంటంటే, మూవీకి సంబంధించి ముందు పార్ట్ 1 తీసినప్పుడు బడ్జెట్ చెప్తే చాలా షాక్ అయ్యారంట. ఏంటి ఇంత బడ్జెట్లో ఎలా అని చెప్పేసి. దీనికి ఎంత అయ్యిండొచ్చు బడ్జెట్ పరంగా? అప్పుడు షాకింగ్ బడ్జెట్ కూడా ఉందా? ఉంటుంది కదండి. ఇస్తున్నా ఏంటండి ఏదో చెప్పారు మీరు, నాకు ఏదో వెళ్ళిపోయింది. ఏం లేదులేండి, మాకు అంటే బడ్జెట్ డెఫినెట్గా ఫస్ట్ పార్ట్ కంటే దే యూనో ఈ గ్రాండియర్గా స్పెండ్ చేయాలన్న కాన్సెప్టే అండి. బికాస్ దట్స్ హిట్. అప్పుడు అంటే అందరూ డెబ్యూటెంట్స్, అందరూ కొత్త వాళ్ళు, సో లిమిటెడ్ మార్కెట్ ఉండదు. బట్ నౌ ప్రొడ్యూసర్స్ ఆల్సో లైక్ అంటే ఆ గ్రాండియర్ తీసుకురావాలని చెప్పి రితేష్ రాయడంలో కూడా దే స్పెంట్ అ లాట్ ఆన్ యునో మేకింగ్ ద ఫిల్మ్ బిగ్. ఓకే, సో ముందు అంటే అంతా కొత్త వాళ్ళే, అంటే ఫరియా గారిని అంటే పర్ఫెక్ట్గా ఆ కటౌట్కి సెలెక్ట్ చేసుకున్నారా, లేదంటే డైరెక్టర్ గారు ఉంటే అడిగేదాన్ని? దట్టు మీ మూవీ నుంచి అనండి ఒకసారి. సో ఇది ఈ మూవీ నుంచి వచ్చింది, అంటే ఫస్ట్ దాని నుంచి వచ్చింది. అన్ని దానిలకు వాడేస్తున్నారు ఇప్పుడు. సో అలా అక్కడి నుంచి హూ అనేది ఎక్స్పెక్ట్ చేశాం కదా, ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా 2లో కూడా అలా ఏమన్నా? 100% ఉంటాయి. ఉంది చాలా మూమెంట్స్ ఉన్నాయి. అయితే బాగా వాడుకోవచ్చు మేము. అయితే 2-3 టైమ్స్ రివర్ట్ చేయొచ్చు, అలా ఫీలింగ్ నాకుంది. ఇంకో 5-6 years వాడుకుంటారు. మేము వర్ది కాంటెంట్ ఇస్తున్నాం మనము.